హలో అండి, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా దాని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇట్లు మిస్ రవన్. ఈరోజు రెసిపీ ఏంటంటే చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు చాలా ఇష్టంగా తినే చాక్లెట్ ఐటమ్ అనమాట. మనం ఎలాగో వాళ్ళతో చాక్లెట్ తినడం మానిపించలేం కాబట్టి కొంచెం హెల్తీగా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చలో ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ నేను ఒక కిట్ క్యాట్ చాక్లెట్ తీసుకున్నాను, తర్వాత 4 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వీటితో ఇప్పుడు మనం మంచి రెసిపీ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఈ కిట్ క్యాట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పీసెస్ లాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ బ్రెడ్స్ని ఒక్కొక్క స్లైస్ తీసుకొని ఇక్కడ చిన్న బౌల్ తీసుకుంటున్నాను. ఇలా సర్కిల్ షేప్లో మనం వీటిని కట్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి కొంచెం చూడడానికి లుక్ బాగుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, అందుకని జస్ట్ 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. ఇలా అన్నింటినీ సర్కిల్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్లో పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా కావాలని అడిగితే వెంటనే చేసి పెట్టే రెసిపీ అన్నమాట ఇది. ఇలా అన్నింటినీ సర్కిల్ షేప్లో తీసుకొని ఇప్పుడు మనం దీనిలో చాక్లెట్ని ప్లేస్ చేసేసుకోవాలి, పెట్టుకొని ఇంకొక బ్రెడ్ తీసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంచులకి మిల్క్తో స్టిక్ చేసుకోవచ్చు వీటిని. నేను మిల్క్ బ్రెడ్ కదా, కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి ఇలా ప్రెస్ చేస్తేనే స్టిక్ అయిపోతుంది. సో అందుకని మామూలుగా స్టిక్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిల్క్తో అంచులకి మిల్క్ రాసి స్టిక్ చేసుకోవచ్చు. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసి కాస్త నెయ్యి కరిగించాలి. మీరు ఈ ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బటర్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని దీనిపైన పెట్టి లోపల చాక్లెట్ మెల్ట్ అయ్యి మనకి కొంచెం రంగు మారేంత వరకు ఫ్లిప్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ని. చూడండి, 2 పక్కల ఇలా ఫ్లిప్ చేసుకుంటూ కలర్ మారేంత వరకు, అలాగే మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అయ్యే వరకు ఇలా ఫ్లిప్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే బ్రెడ్ టోస్ట్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. అప్పటికప్పుడు పిల్లలు ఏమైనా అడిగితే ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకొని పిల్లలకి చేయాలి. అంతే, ఈజీగా అయిపోయింది కదండి. జస్ట్ 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇష్టంగా తినకపోతే అప్పుడు నన్ను అడగండి. చలో, ఇప్పుడు నేను మా పాపకి ఇస్తాను, తను ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తుంది. స్వీట్ అండ్ క్రిస్పీ బ్రెడ్ టోస్ట్ చూడండి, తను తింటుంది, చాలా బాగుందని చెప్తుంది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టి ఎలా కుదిరిందో నాకు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.